ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ప్రజెంట్ కూకట్పల్లిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ సాయి భరద్వాజ్ అనే అపార్ట్మెంట్లో ఓ దారుణం జరిగింది. ఓ ఆవిడ చనిపోయింది. అది కూడా శుక్రవారం రోజు చనిపోయింది. దగ్గరలోని ఒక హాస్పిటల్లో తనకి హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి ఒక కూతురు చనిపోయింది. వాళ్ళ తండ్రి, ఫ్యామిలీ మొత్తం ముగ్గురు, తండ్రి, అదేవిధంగా తల్లి మరియు కూతురు. కూతురికి సంబంధించి తనకు అనారోగ్య సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇక ఆ కాలనీలో వీళ్ళు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్ లో ఈ సాయి భరద్వాజ్ అనే ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అందులో 17 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఓకే, ఆ ఫ్యామిలీ 17 సంవత్సరాల నుంచి ఉంటుంది అంటే అక్కడ అంత లొకాలిటీ అంతా తెలిసే ఉంటుంది కదా. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కోవిడ్ కంటే ముందు అదేవిధంగా 2021 ఆ టైంలో కోవిడ్ టైంలో తండ్రి చనిపోయాడట. ఓకే, అప్పటి నుంచి కూడా తల్లి ఇంకా కూతురే అదే ఇంట్లో ఉంటున్నారు. ఇక శుక్రవారం రోజు కూతురు కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత కూతుర్ని ఇంటికి తీసుకొచ్చారు. ఎవరింటికి? వాళ్ళ అపార్ట్మెంట్ కి తీసుకొచ్చి ఒక ఫ్రీజర్ ఉంటుంది కదా మనకి, నార్మల్ గా మన ఎవరైనా వేరే దేశాల నుంచి వస్తున్నారు అంటే మనం ఒక ఫ్రీజింగ్ బాక్స్ ఏదైతే ఉంటుందో శవాల్ని పెట్టేస్తూ ఉంటామో దాంట్లో పెట్టి ఉంచారు శవాన్ని. ఓకే, వెరీ గుడ్, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ప్రాబ్లం ఏముంది అనుకోవచ్చు. అయితే వాళ్ళు శుక్రవారం చనిపోయిన దానికి సంబంధించి వాళ్ళ సొంత ఊరికి శనివారం రోజు తీసుకెళ్లకుండా, ఆదివారం రోజు తీసుకెళ్లకుండా, సోమవారం కూడా తీసుకెళ్ళలేదు. ఆఖరికి ఈ రోజు మంగళవారం, ఇప్పటికీ కూడా తీసుకువెళ్ళదట. ఈ రోజు మార్నింగ్ దీనికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటి పక్కన వాళ్ళ ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు లేకపోతే పక్కింట్లో ఉన్న వాళ్ళందరూ ఏమని కంప్లైంట్ చేస్తున్నారంటే, మాకు రాత్రి సమయంలో ప్రేయర్స్ చేస్తున్న సౌండ్స్ వినిపిస్తున్నాయంట. ప్రేయర్స్ చేస్తున్న సౌండ్స్ వినిపించడం ఏంటి అనేది ఇప్పుడు చాలా మంది డౌట్. సో ఆ శవాన్ని పెట్టుకొని పూజలు ఎందుకు పూజలు చేస్తారు? పిచ్చా వాళ్ళకి? మన కాదు కదా. ఆబ్వియస్లీ అసలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళతో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనిపిస్తుంది నాకు ఈ న్యూస్ విన్న తర్వాత. ప్రేయర్స్ చేయాల్సినంత అవసరం ఏంటి? ఎంతైనా నార్మల్ చిన్న చిన్న పూజలు చేస్తారు. దేవుడా నా ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి పూజలు ప్రతి ఒక్కరు చేస్తారు. అందులో తప్పేముంది అనేది అర్థం అవ్వట్లేదు. ఇంకో మెయిన్ విషయం ఏంటి అంటే, ఆ ప్రేయర్స్ కి సంబంధించి వీళ్ళకి భయం అయ్యి అవతల ఉండే అపార్ట్మెంట్ ఆపోజిట్ లో ఎదురుగా ఉండటం పక్కింట్లో ఉండటం అందరూ ఆ రూమ్స్ ఖాళీ చేసిపోయారంట. దేనికి? అందులో భయపడడానికి ఏముంది? వాళ్ళకు సంబంధించి ఏం ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు. అండ్ ఇక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి చెప్తాం. వాళ్ళు ఏమంటున్నారు, మాకు 3 రోజుల నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ తల్లి అదే విధంగా తల్లికి సంబంధించి వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా ఆయన, వీళ్ళిద్దరూ ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చి శుక్రవారం రోజు వచ్చిన ఆ శవానికి సంబంధించి శనివారం రోజు రాత్రి వాళ్ళ ఇంటికి లాక్ వేసుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు. ఇక ఆదివారం, సోమవారం కుళ్ళిపోయిన వాసన. నాకు ఇప్పటికీ ఒక చిన్న విషయం, ఫ్రిడ్జ్ లో పెట్టిన దానికి కుళ్ళిపోయిన వాసన ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వాట్ ఎవర్, ఓకే, ఆ ఏరియా వాళ్ళకి సంబంధించి ముందు నుంచే తెలుసు కాబట్టి కుళ్ళిపోయిన వాసన వస్తుంది, ఏంటో ఒకసారి చూడండి అని చెప్పేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి కాల్ చేయగా ఇంటి తాళాలు పగల కొట్టుకొని చూస్తే కన్న కూతుర్ని అదే ఫ్రీజర్, ఏదైతే మన శవాలు పెట్టే ఫ్రీజర్ ఉంటుందో దాంట్లోనే పెట్టడంతో ఎక్కువగా దాంట్లో నుంచి బయటకు వెళ్ళి బ్యాక్టీరియా చిన్నగా ఆ వాసన అయితే వచ్చేస్తున్నారు. సో ఒక్కసారిగా ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసాకంటే మొత్తం కుళ్ళిపోయిన వాసన. అంటే 2-3 రోజుల నుంచి కన్న కూతుర్ని శవాన్ని అలానే పెట్టి వీళ్ళు నిజంగానే ప్రేయర్స్ చేశారా చేయలేదా అనేది కొద్దిసేపు పక్కన పెడితే 3 రోజుల పాటు శవాన్ని అలానే ఉంచాల్సిన అవసరం ఏంటి అనేది ప్రస్తుతం పోలీసులు అయితే దాని గురించి ఆరా తీస్తున్నారు. ఇక వీళ్ళు అటు ఇంటిని వదిలేసి అదేవిధంగా కూతురు శవాన్ని వదిలేసి ఊరికి వెళ్ళారంట. మరి ఎందుకు వెళ్ళారు? మీ కూతురు మీద మీకు ఆ మాత్రం కూడా ఇష్టం లేదా? అంటే నిజంగానే వాళ్ళు చెప్పినట్టు మీరు ఏమైనా ప్రేయర్స్ చేస్తున్నారా ఏంటి అనే దాని మీద వీళ్ళిద్దరి పైన కేసు నమోదు చేసి ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇక ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే, ఆమెకి సంబంధించి హెల్త్ ఇష్యూతో చనిపోయింది, కానీ వీళ్ళెందుకు ఆ అమ్మాయిని తీసుకెళ్ళలేకపోతున్నారు? సో ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 9:30 to 10:30 ఆ టైంలో కంప్లైంట్ ఇవ్వడము, దాని తర్వాత నిన్న నుంచి వాళ్ళు పోలీసులు అక్కడే సంచరిస్తూ కాల్స్ చేసి మీరు ఇప్పుడు వస్తారా రారా అని చెప్పేసి చెప్పడంతో ఇక వాళ్ళు రాకపోయేసరికంటే వాళ్ళే ఇటు పోలీసులు అంబులెన్స్ ని తీసుకొచ్చి ఇక శవాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఇలా శవాన్ని తీసుకువెళ్తున్నారని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా అక్కడికి రాలేదని తెలుస్తుంది. సో ఎట్టకేలకు ఆ 3 to 4 days నుంచి ఆ శవం అదే ఇంట్లో ఉంది. ఒక శవానికి కనీసం అంటే వాళ్ళ సాంప్రదాయం పరంగా అది పూడ్చిపెడతారా లేకపోతే కాలబెడతారా ఏంటి, ఏదైతే చేస్తారో అది కూడా చేయకుండా ఎందుకు ఆ మనిషి ప్రాణాన్ని అలా హింసిస్తూ ఉన్నారు అనేది కూడా చాలా మంది మాట్లాడారు. సో ఓవరాల్ గా ఆ ఏరియాకి సంబంధించి ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. అంటే ఇదేదో
తప్పుగా చేస్తున్నారు వీళ్ళు పూజలు అది ఇది అని చెప్పేసి. సో వాట్ ఎవర్ అక్కడ పూజలు చేశారా చెయ్యలేదా వాళ్ళు విన్నాము అంటున్నారు. ఇంకొంతమంది కుళ్ళిపోయిన వాసన వచ్చింది కాబట్టే కంప్లైంట్ ఇచ్చామంటున్నారు. ఇక ఆ ఏరియాలో అప్రాక్సిమేట్లీ ఈ 3 to 4 డేస్ నుంచి ఎవరూ కూడా ఉండట్లేదంట. ఆ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లోర్ మొత్తం కూడా వాళ్ళు ఖాళీ చేసేసి వేరే ఇంటికి వెళ్ళినట్టుగా జరుగుతుంది. మరి ఇప్పుడైతే వాళ్ళు అక్కడ మొత్తం క్లియర్ చేసేసారు. ఇప్పుడన్నా ఆ ఇంటికి సంబంధించి అందరూ మళ్ళీ వస్తారా రారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. కానీ కూకట్పల్లిలో జరగడంతో చాలా మంది అరే ఎందుకు ఇంత మూఢనమ్మకాలు కానీ అంటే పిచ్చిగా నమ్మడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు. సో ప్రజెంట్ కూకట్పల్లిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి 3 రోజులు ఇంట్లో కూతురు శవాన్ని అలానే పెట్టుకొని తన దగ్గర ప్రేయర్స్ చేస్తున్నారనే వాదన ఏదైతే వస్తుందో వాళ్ళిద్దరి పైన కేసు నమోదు చేశారు. సో చూద్దాం మరి ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలుతుంది. వాళ్ళు నిజంగానే పూజలు చేశారా అంటే వాళ్ళు చేసిన దానికి గల కారణం ఏంటి అనేది మిగతా డీటెయిల్స్ ఫర్దర్ గా ఏమొచ్చినా కూడా ఈ కేసు పైన ఖచ్చితంగా షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్ టు మనం టీవీ.